వెల్కమ్ టు పోస్టల్ లాజిక్స్. అన్ని పోస్టల్ ఎగ్జామ్స్ కి ఒకే సొల్యూషన్. పోస్టల్ లాజిక్స్, యువర్ సక్సెస్ స్టేషన్. వెల్కమ్ టు పోస్టల్ లాజిక్స్. ఈరోజు మనం క్లాస్లో ఫిలాట్లీ గురించి సమగ్ర విశ్లేషణ చేసుకుందాం. ఫిలాట్లీలో ఫిలాటిక్ మెటీరియల్స్ గురించి, అదేవిధంగా ఫిలాట్లిక్ బ్యూరోస్ గురించి, పీడిఎఫ్ అకౌంట్ గురించి, అదేవిధంగా మై స్టాంప్ మరియు దీన్ దయాల్ స్పర్శ యోజన గురించి, వీటన్నిటి గురించి సమగ్ర విశ్లేషణ ఈ క్లాస్లో చేసుకుందాం. ముందుగా 16 డిసెంబర్ 2024 నాడు విడుదల చేసిన రెగ్యులేషన్స్ ప్రకారం ఫిలాట్లీని రెగ్యులేషన్ నంబర్ 11, 12, 13, 14, 15లో ఉంచడం జరిగింది. ఫిలాట్లీ 11వ రెగ్యులేషన్ని తీసుకుంటే, ఫిలాట్లీ ఈజ్ ఏ స్టడీ అండ్ కలెక్షన్ ఆఫ్ స్టాంప్స్, పోస్టల్ స్టేషనరీ, పోస్ట్ మార్క్స్ అండ్ అదర్ ఫిలాట్లిక్ మెటీరియల్స్. ఫిలాట్లీ అనేది పోస్టేజ్ స్టాంపుల యొక్క, అదేవిధంగా పోస్టల్ స్టేషనరీ యొక్క, పోస్ట్ మార్క్స్ మరియు అదేవిధంగా ఫిలాట్లిక్ మెటీరియల్స్ మీద చేసే అధ్యయనాన్ని ఫిలాట్లీ అని అంటారు. దీనికి సంబంధించి ఆపరేషనల్ ప్రొసీడర్స్ అన్నీ కూడా అడ్మినిస్ట్రేటివ్ ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం కాలానుగుణంగా ఇవ్వటం జరుగుతుంది. ఫిలాట్లిక్ మెటీరియల్స్ విషయానికి వస్తే, షల్ బి ఇష్యూడ్ బై ది పోస్ట్ ఆఫీస్ యాజ్ పర్ అడ్మినిస్ట్రేటివ్ ఇన్స్ట్రక్షన్స్ స్పెసిఫైడ్ ఫ్రమ్ టైమ్ టు టైమ్. అడ్మినిస్ట్రేషన్ ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం పరిపాలనా అనుమతులు పోస్ట్ ఆఫీసు ఫిలాట్లిక్ మెటీరియల్స్కు ఇవ్వటం జరుగుతుంది. ఫిలాట్లిక్ మెటీరియల్స్లో ఏమేమి ఉంటాయని మనం గమనించినప్పుడు, ఇంక్లూడ్ ఫిలాట్లిక్ స్టాంప్స్, ఫస్ట్ డే కవర్స్, బ్రౌచర్స్ ఆర్ ఇన్ఫర్మేషన్ షీట్స్, స్పెషల్ కవర్స్, మ్యాక్సిమం కార్డ్స్, యాన్యువల్ ప్యాక్స్, పోస్టల్ స్టేషనరీస్ అండ్ వేరియస్ ఫిలాట్లిక్ పబ్లికేషన్స్ అండ్ యాన్సెలరీస్. ఫిలాట్లిక్ స్టాంప్స్, అదేవిధంగా ఫస్ట్ డే కవర్సు, బ్రౌచర్సు, ఇన్ఫర్మేషన్ షీట్సు, స్పెషల్ కవర్సు, మ్యాక్సిమం కార్డ్సు, వార్షిక ప్యాక్సు, పోస్టల్ స్టేషనరీ మరియు అదేవిధంగా ఫిలాట్లీకి సంబంధించిన పబ్లికేషన్స్, వాటి గురించి అనుబంధ విభాగాలు, వీటన్నింటినీ కూడా మెటీరియల్లో ఇంక్లూడ్ చేయటం జరుగుతుంది. నెక్స్ట్ ఆర్ట్ వర్క్స్, ప్రూఫ్స్, ప్రోగ్రెసివ్ షీట్స్, ప్రింటెడ్ షీట్స్ అండ్ ప్రింటింగ్ ప్లేట్స్ ఆఫ్ ఫిలాట్లిక్ స్టాంప్స్. కళాకృతులు, ప్రూఫ్స్, ప్రోగ్రెసివ్ షీట్స్, ప్రింటెడ్ ముద్రించిన షీట్స్, అదేవిధంగా ముద్రించిన ప్లేట్స్, ఫిలాట్లిక్ స్టాంప్స్, ఇవన్నీ కూడా దానిలో ఇంక్లూడ్ చేయటం జరుగుతుంది. పోస్ట్ మార్క్స్, స్లోగన్ డైస్ అండ్ అదర్ ఆర్టిఫాక్ట్స్ యూజ్డ్ ఇన్ కనెక్షన్ విత్ ది ప్రొడక్షన్ ఆఫ్ ఫిలాట్లిక్ స్టాంప్స్. ఫిలాట్లిక్ స్టాంపుల ఉత్పత్తికి సంబంధించి ఉపయోగించే పోస్ట్ మార్కులు, నినాదపు డైలు మరియు ఇతర కళాఖండాలను ఉంచటం జరుగుతుంది. ఆల్ ది యాక్టివిటీస్ corresponding to production and issue of philateltic materials shall be carried out as per administrative instructions issued from time to time. వీటికి సంబంధించిన అన్ని ఇన్స్ట్రక్షన్స్, అడ్మినిస్ట్రేషన్ ఇన్స్ట్రక్షన్స్ కాలానుగుణంగా ఇవ్వటం జరుగుతుంది. అయితే వీటిని ఎవరిస్తారు అనేది మనం ఒకసారి గమనించినప్పుడు, ది డైరెక్టర్ జనరల్ షల్ స్పెసిఫై బై అడ్మినిస్ట్రేషన్ ఇన్స్ట్రక్షన్స్ ది ఫిలాట్లిక్ మెటీరియల్ టు సోల్డ్ ఇన్ పోస్ట్ ఆఫీసెస్. పోస్ట్ ఆఫీసుల్లో ఈ ఫిలాట్లిక్ మెటీరియల్స్కి సంబంధించి అమ్మకం జరగటానికి డైరెక్టర్ జనరల్ డీజీ గారు పర్మిషన్ ఇవ్వటం జరుగుతుంది. ఇది మెయిన్ పాయింట్, గుర్తుపెట్టుకోండి. ఫిలాట్లిక్ అడ్వైజరీ కమిటీ. ది ఫిలాట్లిక్ అడ్వైజరీ కమిటీ షల్ అడ్వైజ్ ఆన్ ది ఇష్యూ ఆఫ్ commemorative స్టాంప్స్, స్పెషల్ స్టాంప్స్ అండ్ అదర్ allied మ్యాటర్స్ రిలేటెడ్ టు దేర్ టు. ఫిలాట్లీ అడ్వైజరీ కమిటీ కమమరేటివ్ స్టాంప్స్, స్పెషల్ స్టాంప్స్ అండ్ అదర్ allied మ్యాటర్స్కి సంబంధించిన స్టాంపుల ప్రక్రియ మరియు వాటి జారీ విషయాలపైన పరిపాలనా అనుమతులను ఇస్తుంది. ఈ కమిటీకి ది యూనియన్ మినిస్టర్ ఇన్ఛార్జ్ ఆఫ్ ది మినిస్ట్రీ ఆఫ్ కమ్యూనికేషన్స్ షల్ బి ఎక్స్ అఫీషియో చైర్పర్సన్ ఆఫ్ ది ఫిలాట్లిక్ అడ్వైజరీ కమిటీ యాజ్ ఫర్ ది అడ్మినిస్ట్రేటివ్ ఇన్స్ట్రక్షన్స్ స్పెసిఫైడ్ ఫ్రమ్ టైమ్ టు టైమ్. మినిస్ట్రీ ఆఫ్ కమ్యూనికేషన్స్కి సంబంధించిన యూనియన్ మినిస్టర్ గారు ఫిలాట్లిక్ అడ్వైజరీ కమిటీకి ఎక్స్ అఫీషియో చైర్పర్సన్గా ఉండటం జరుగుతుంది యాజ్ ఫర్ అడ్మినిస్ట్రేటివ్ ఇన్స్ట్రక్షన్స్. నెక్స్ట్, ఫిలాట్లిక్ బ్యూరో. ఫిలాట్లిక్ బ్యూరోని ఫస్ట్గా 21/6/1941 నాడు బాంబే జీపీఓలో ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. A philateltic bureau is a branch of head or sub post office specifically set up by the departments of posts to deal in the receipt and sale of all philateltic items. ఫిలాట్లిక్ ఐటమ్స్ని అమ్మటానికి మరియు వాటికి సంబంధించిన క్రయ విక్రయాల కోసం హెడ్ ఆఫీస్ లేదా సబ్ పోస్ట్ ఆఫీస్లో డిపార్ట్మెంట్ ఆఫ్ పోస్ట్ అరేంజ్ చేసిన ఒక బ్రాంచే ఫిలాట్లిక్ బ్యూరో. ఇది గుర్తుపెట్టుకోండి. హెడ్ పోస్ట్ ఆఫీస్ లేదా సబ్ పోస్ట్ ఆఫీసులలో డిపార్ట్మెంట్ ఆఫ్ పోస్ట్ అరేంజ్ చేసిన ఒక బ్రాంచే ఫిలాట్లిక్ బ్యూరో. ఇది ప్రస్తుతము మనకి విజయవాడ జీపీఓలో ఉన్నది, అదేవిధంగా విశాఖపట్నంలో
ఉన్నది, కర్నూల్లో కూడా ఉన్నది. ఇట్ ప్రొవైడ్స్ స్పెషల్ 75 క్యాన్సిలేషన్స్ ఆన్ ఫస్ట్ డే కవర్స్ అండ్ స్పెషల్ కవర్స్ presented to the బ్యూరో ఫర్ ది పర్పస్ ఆఫ్ స్పెషల్ క్యాన్సిలేషన్స్. ఇది మొదటి రోజు కవర్లను 75 కవర్లను రద్దు మరియు ప్రత్యేక రద్దుల ప్రయోజనం కోసం బ్యూరోకు సమర్పించబడిన ప్రత్యేక కవర్లను అందిస్తుంది. మెయింటైన్స్ అప్ టు డేట్ రికార్డ్ అండ్ రిలవెంట్ ఇన్ఫర్మేషన్ ఆఫ్ ఆల్ ది ఇష్యూస్ ఫర్ సప్లై టు ది స్టాంప్ కలెక్టర్స్ అండ్ ఇంటెండింగ్ పర్చేజర్స్. ఈ 75 క్యాన్సిలేషన్స్ అలాగే వీటికి సంబంధించిన ఈ మెటీరియల్స్ని వీటన్నింటినీ కూడా స్టాంప్ కలెక్టర్స్కి చేరవేయటం, వాళ్ళకి సంబంధించిన అప్ టు డేట్ రికార్డ్ని మెయింటైన్ చేయటం జరుగుతుంది. మెయింటెనెన్స్ ఫిలాట్లిక్ డిపాజిట్ అకౌంట్స్ అండ్ డీల్స్ విత్ మెయిల్ ఆర్డర్స్ ఆర్ ది అకౌంట్ హోల్డర్స్. ఫిలాట్లిక్ అకౌంట్స్కి సంబంధించిన ఆర్డర్స్ని, మెయిల్ ఆర్డర్స్ని వాళ్ళకి సంబంధించిన అకౌంట్ హోల్డర్స్తో క్రయ విక్రయాలు జరపటం, ఇదంతా ఈ బ్యూరో చూసుకుంటుంది. ఇక్కడ ఏం లేదండి, ఫిలాట్లిక్ బ్యూరో అనేది హెడ్ పోస్ట్ ఆఫీస్లో కానీ సబ్ పోస్ట్ ఆఫీస్లో కానీ డిపార్ట్మెంట్ ఆఫ్ పోస్ట్స్ ఒక బ్రాంచ్ని అరేంజ్ చేస్తుంది. ఆ బ్రాంచే ఫిలాట్లిక్ బ్యూరో. ఇది ప్రస్తుతం మనకి విజయవాడలో ఉన్నది. అలాగే ఇది మొదటి రోజు విడుదల చేసే కవర్లను కానీ లేదా ఫిలాట్లిక్ సంబంధించిన ఏదైనా కానీ ఒక 75 క్యాన్సిలేషన్స్ని ఫస్ట్ రోజు క్రయ విక్రయాలు జరపటానికి, అదేవిధంగా వేరే వారికి మనం ఇవ్వటానికి ఆమోదిస్తుంది. అదేవిధంగా ఫిలాట్లిక్ సప్లయర్స్ కానీ ఫిలాట్లిక్ అకౌంట్ హోల్డర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సంబంధించిన వాళ్ళ డిపాజిట్స్ అకౌంట్స్, అదేవిధంగా వాళ్ళకి అప్ టు డేట్ రికార్డు ఇవ్వటానికి, ఈ కవర్స్ను పంపించడానికి, అదేవిధంగా ఫిలాట్లిక్ మెటీరియల్స్కి సంబంధించి ఏమేమి ఇష్యూ అయినాయి, వాటిని సప్లై ఎప్పుడు చేయాలి, వాటన్నింటి ఇన్ఫర్మేషను ఈ బ్యూరో చూసుకుంటుంది. ఇక్కడ ఫిలాట్లిక్ గురించి తెలుసుకుందాము, ఫిలాట్లిక్ మెటీరియల్స్ గురించి తెలుసుకున్నాము. ఈ మెటీరియల్స్ని ఈ ఫిలాట్లిక్ బ్యూరో ఏ విధంగా ఫిలాట్లిక్ డిపాజిట్ అకౌంట్ హోల్డర్స్కి పంపిస్తుంది అనేది ఇక్కడ మనం గమనించాలి. ఫిలాట్లిక్ కౌంటర్. ది ఫిలాట్లిక్ కౌంటర్ ఈజ్ ఏ కౌంటర్ ఫర్ ఏ సేల్ ఆఫ్ ఫిలాట్లిక్ ఐటమ్స్ అండ్ ఈజ్ ఏ పార్ట్ ఆఫ్ ది పోస్ట్ ఆఫీస్ స్పెషల్లీ సెలెక్టెడ్ ఫర్ ది పర్పస్. ఫిలాట్లిక్ ఐటమ్స్ని అమ్మటానికి కొన్ని స్పెషల్గా అరేంజ్ చేసే కౌంటరే ఫిలాట్లిక్ కౌంటర్ అని అంటారు. ఈ ఫిలాట్లిక్ కౌంటరు ప్రతి హెడ్ పోస్ట్ ఆఫీస్లోనూ ఉంటుంది. ఏ ఫిలాట్లిక్ కౌంటర్ ఫంక్షన్స్ ఇన్ ఈచ్ హెడ్ పోస్ట్ ఆఫీస్. దీస్ కౌంటర్స్ ఆఫర్ రిజిస్ట్రేషన్ ఫెసిలిటీ ఫర్ ఓపెనింగ్ ఆఫ్ ఫిలాట్లిక్ డిపాజిట్ అకౌంట్స్ విత్ సప్లై ఆఫ్ మెటీరియల్ బై ది పేరెంట్ బ్యూరో. అంటే పైన మనం చెప్పుకున్నట్టుగా పేరెంట్ బ్యూరో అంటే ఫిలాట్లిక్ బ్యూరో ఏదైతే ఉంటుందో వాళ్ళ ఆదేశాల అనుసారం లేదా అక్కడి నుంచి వచ్చిన మెటీరియల్ ప్రకారం ప్రతి హెచ్ఓలోనూ ఈ కౌంటర్లో రిజిస్ట్రేషన్ ఫెసిలిటీ అలాగే ఫిలాట్లిక్ డిపాజిట్ అకౌంట్ను ఓపెన్ చేయడానికి అనుమతిస్తారు. దీస్ కౌంటర్స్ డు నాట్ ప్రొవైడ్ స్పెషల్ క్యాన్సిలేషన్స్ ఆన్ ఎఫ్డిసిస్ ఆర్ స్పెషల్ కవర్స్ బట్ ఏ స్టాండర్డ్ క్యాన్సిలేషన్ ఆఫ్ ఫస్ట్ డే ఇష్యూ ఓన్లీ which is similarly for all the philatelic issues. ఫస్ట్ డే కవర్స్ ఏవైతే స్పెషల్ క్యాన్సిలేషన్స్ ఉన్నాయో ఇది ఈ కౌంటర్ చెయ్యదు. ఏదైతే బ్యూరో నుంచి వచ్చినాయో ఫిలాట్లిక్ బ్యూరో నుంచి వచ్చినాయో వాటిని మాత్రమే సప్లై చేస్తుంది తప్పితే క్రయ విక్రయాలు చేయటం జరుగుతుంది తప్పితే ఇది మాత్రం స్పెషల్గా క్యాన్సిలేషన్స్ చెయ్యదు. ఇది గుర్తుంచుకోండి, మేజర్ పాయింట్. ఫిలాట్లిక్ డిపాజిట్ అకౌంట్. ఏ డొమెస్టిక్ ఫిలాట్లిక్ డిపాజిట్ అకౌంట్ సిస్టమ్ వాజ్ ఇంట్రడ్యూస్డ్ విత్ ఎఫెక్ట్ ఫ్రమ్ 1/8/1965 ఎట్ ఆల్ ఫిలాట్లిక్ బ్యూరోస్ ఇన్ ఇండియా. ఫిలాట్లిక్ బ్యూరోస్లలో 1/8/1965 నుంచి డొమెస్టిక్ ఫిలాట్లిక్ అకౌంట్ సిస్టమ్ని ప్రవేశపెట్టడం జరిగింది. ఇది మేజర్ పాయింట్, గుర్తుపెట్టుకోండి. దీనిలో డొమెస్టిక్లో ఇండియన్స్కి అదేవిధంగా ఫారినర్స్కి సపరేట్గా అకౌంట్స్ ఓపెన్ చేయటం జరుగుతుంది. ఇండియన్స్ విషయానికి వస్తే ఫిలాట్లిక్ కౌంటర్స్ ఆర్ ఫంక్షనింగ్ ఎట్ ఆల్ ది హెడ్ పోస్ట్ ఆఫీసెస్. ఈ డిఫరెన్స్ మీకు చూపించడం జరుగుతుంది. చూడండి, ఇండియన్స్కి వచ్చేసి ప్రతి హెడ్ పోస్ట్ ఆఫీసులోనూ ఫిలాట్లిక్ డిపాజిట్ అకౌంట్ను ఓపెన్ చేసుకోవచ్చు. ఫారినర్స్ ఓన్లీ ఫిలాట్లిక్ బ్యూరో ఎట్ ముంబై జీపీఓలో మాత్రమే ఓపెన్ చేసుకోవటం జరుగుతుంది. ఇది గుర్తుపెట్టుకోండి. కలెక్టర్స్ హూ విష్ టు అవైల్ ఆఫ్ ది ఫిలాట్లిక్ డిపాజిట్ అకౌంట్ సర్వీస్ మే సెండ్ ది అప్లికేషన్స్ డ్యూలీ ఫిల్డ్ ఇన్ ఫిలాట్లిక్ బ్యూరో ముంబై జీపీఓ. ఫారినర్స్కి ముంబై జీపీలో మాత్రమే అకౌంట్ ఓపెన్ చేయటం జరుగుతుంది. ఇక్కడ కొన్ని పాయింట్లు గుర్తుంచుకోవాలి. పీడిఏ ఎక్స్ప్లెనేషన్ అడగటం జరుగుతుంది ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. దీన్ని ఫిలాట్లిక్ డిపాజిట్ అకౌంట్గా మనం చెప్పాల్సి ఉంటుంది. అదేవిధంగా ఫారినర్స్ ఎక్కడ అకౌంట్ ఓపెన్ చేస్తారు అనని అడగటం జరుగుతుంది ప్రశ్నగా. దాన్ని ముంబై జీపీఓలో అకౌంట్ ఓపెన్ చేస్తారు అని
పిలాట్లీ డిపాజిట్ అకౌంట్ని ఫస్ట్ ఎప్పుడు ఇంట్రడ్యూస్ చేశారన్నప్పుడు 1/8/1965. ఈ పాయింట్లన్నీ చాలా ఇంపార్టెంట్, నోట్ చేసుకోండి. అకౌంట్ మే బి ఓపెన్డ్ మినిమం డిపాజిట్ 200 ఇన్ క్యాష్ ఆర్ మనీ ఆర్డర్ ఆర్ బై చెక్ ఆర్ డ్రాఫ్ట్ ఎన్కాషబుల్ ఇన్ ఇండియా. ఇండియన్స్ విషయానికి వస్తే పిలాట్లీ డిపాజిట్ అకౌంట్ 200 రూపాయలతో ఓపెన్ చేసుకోవాలి. అదేవిధంగా ఫారిన్స్ విషయానికి వస్తే అకౌంట్ మే బి ఓపెన్డ్ మినిమం డిపాజిట్ అనే అమౌంట్ ఇన్ ఫారిన్ కరెన్సీ ఈక్వలెంట్ టు 1000 బై చెక్ ఆర్ బ్యాంక్ ఆర్ డ్రాఫ్ట్ ఎన్కాషబుల్ ఇన్ ఇండియా. ఫారినర్స్ 1000 రూపాయలతో అకౌంట్ ఓపెన్ చేసుకోవాలి. క్యాష్ ద్వారా కానీ మనీ ఆర్డర్ ద్వారా కానీ బై చెక్ బై డ్రాఫ్ట్, ఈ పాయింట్లన్నీ చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. ఇండియన్స్ వచ్చేసేసి క్యాష్ ద్వారా కానీ మనీ ఆర్డర్స్ ద్వారా కానీ బై చెక్ ద్వారా కానీ డ్రాఫ్ట్ ద్వారా కానీ అకౌంట్ను ఓపెన్ చేసుకోవచ్చు. ఫారినర్స్ వచ్చేసి చెక్ లేదా డ్రాఫ్ట్ ద్వారా మాత్రమే వాళ్ళకి అకౌంట్ ఓపెన్ చేసుకోవడానికి అనుమతిస్తారు. సప్లైడ్ ఐటమ్స్, ఈ అకౌంట్ ఓపెన్ చేసిన తర్వాత వాళ్ళకి లభించే ఏవేవి ఐటమ్స్ సప్లై చేస్తారని మనం చూసినప్పుడు కమ్మమరేటివ్ ఆర్ స్పెషల్ స్టాంప్స్, ఫస్ట్ డే కవర్స్, ఇన్ఫర్మేషన్ షీట్స్, న్యూ పోస్టల్ స్టేషనరీ. అదేవిధంగా ఫారినర్స్ కూడా అదేవిధంగా సప్లై చేస్తారు. కమ్మమరేటివ్ ఆర్ స్పెషల్ స్టాంప్స్, ఫస్ట్ డే కవర్స్, ఇన్ఫర్మేషన్ షీట్స్, న్యూ పోస్టల్ స్టేషనరీ. ఇవన్నీ పొందటానికి వాళ్ళు సబ్మిట్ ప్రెస్క్రైబ్డ్ ప్రొఫార్మా టు పిలాట్లిక్ బ్యూరో స్పెసిఫైడ్ టైప్ అండ్ క్వాంటిటీ ఆఫ్ డిజైర్డ్ ఐటమ్స్ విత్ ఈచ్ రిమిటెన్సెస్. ఇవన్నీ పొందటానికి స్పెసిఫైగా ఎంత క్వాంటిటీ కావాలి ఏంటనేది ఒక ప్రొఫార్మా పిలాట్లిక్ బ్యూరోకి సమర్పించాల్సి ఉంటుంది. అదేవిధంగా ఫారినర్స్ కూడా సేమ్ ఇదే ఫార్ములా చేయాల్సి ఉంటుంది. ది మినిమం ఆర్డర్ ఆన్ ఈచ్ అకేషన్ షుడ్ నాట్ బి లెస్ దాన్ అన్ అమౌంట్ ఈక్వలెంట్ ఆఫ్ 500 అమౌంట్ కంటే తక్కువ ఆర్డరు ఫారినర్స్ దగ్గర తీసుకోకూడదు. ది ఐటమ్ విల్ బి డిస్పాచ్డ్ ఫ్రీ ఆన్ పోస్టల్ సర్వీసెస్ బై రిజిస్టర్డ్ పోస్ట్ అన్లెస్ ది కస్టమర్ స్పెసిఫైడ్ ఇన్సూర్డ్ పోస్ట్. కస్టమర్ ఇన్సూర్డ్ పోస్ట్ అని అడిగితే తప్పితే ఇండియన్స్కి ఆన్ పోస్టల్ సర్వీస్ అని రాసి బై రిజిస్టర్డ్ పోస్ట్ ద్వారా వాళ్ళకి పంపించడం జరుగుతుంది. అదేవిధంగా ఫారినర్స్కి ది ఐటమ్స్ విల్ బి డిస్పాచ్డ్ అండర్ రిజిస్టర్డ్ పోస్ట్ అన్లెస్ ది కస్టమర్ స్పెసిఫైస్ డిజైర్ అదర్వైజ్. కేవలం రిజిస్టర్డ్ పోస్ట్ ద్వారానే పంపిస్తారు, ఇన్సూర్డ్ చేసి పంపించరు. ఫారినర్స్కి సంబంధించి ది ఫిలాట్లిక్ డిపాజిట్ అకౌంట్ హోల్డర్ మే ఆల్సో కలెక్ట్స్ దిస్ ఐటమ్ ఆఫ్టర్ ఎవ్రీ ఇష్యూ బై కాలింగ్ ఎట్ ది కౌంటర్ ఆఫ్ ది ఫిలాట్లిక్ బ్యూరో. తదుపరి స్టాంప్స్ని విడుదల చేసినప్పుడు ఈ ఫిలాట్లిక్కి సంబంధించి ఖాతాదారుడు ఎవరైతే ఉన్నారో వారికి తెలియపరచడం జరుగుతుంది. ఫారినర్స్ విషయంలో వచ్చేసేసి వీరికి తెలియపరుస్తారు. వీరికి పంపినందుకు గాను హ్యాండ్లింగ్ ఛార్జెస్ రూపంలో వారు కోరిన విధంగా స్టాంపు విలువ 2% లేదా కనీసం 5 రూపాయలని వీళ్ళ దగ్గర కలెక్ట్ చేయటం జరుగుతుంది. ఇవన్నీ గుర్తుపెట్టుకోండి, మేజర్ పాయింట్స్. ఫారినర్స్కి సంబంధించి అలాగే ఇండియన్స్కి సంబంధించి డిఫరెన్స్ను చెప్పడం జరిగింది. ఇప్పటిదాకా మనం ఫిలాట్లీ డిపాజిట్ అకౌంట్ ఓపెనింగ్ ఫారినర్స్కి ఎలా అలాగే ఇండియన్స్కి ఎలా ఇలా చూస్తూ వచ్చాము. ఇప్పుడు ఒకవేళ ఆ అకౌంట్ ఇనాపరేట్ అయితే ఏం చేయాలి అనే దాని గురించి కూడా మనం ఒకసారి డిస్కషన్ చేస్తే ది అకౌంట్ విల్ బికమ్ ఇనాపరేటివ్ వెన్ ది బ్యాలెన్స్ ఆఫ్ ది డిపాజిట్స్ ఈజ్ లెస్ దాన్ ది వాల్యూమ్ ఆఫ్ ఏ సింగిల్ ఆర్డర్ ప్లస్ హ్యాండ్లింగ్ ఛార్జెస్. పిలాట్లీ డిపాజిట్ అకౌంట్ హోల్డర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు సింగిల్ ఆర్డర్ ప్లస్ హ్యాండ్లింగ్ ఛార్జెస్ కంటే తక్కువ అమౌంట్ ఉన్నప్పుడు వాళ్ళు ఆర్డర్ చేస్తే అది ఆటోమేటిక్గా ఇనాపరేటివ్ అవటం జరుగుతుంది. ఆ ఇనాపరేటివ్ అయినప్పుడు దాన్ని మళ్ళీ ఆపరేట్ చేసుకోవడానికి అగైన్ ఓన్లీ ఇఫ్ ఫ్రెష్ డిపాజిట్ ఆఫ్ మినిమం 200 మళ్ళీ ఫ్రెష్ డిపాజిట్గా 200 రూపీస్ మనం డిపాజిట్ చేయటం జరగాలి. లేదు ఈ రెండు జరగని సందర్భంలో లేదా కస్టమర్ క్లోజ్ చేసుకుంటానని ది అకౌంట్ విల్ బీ క్లోజ్డ్ ఆన్ రిక్వెస్ట్, కస్టమర్ రిక్వెస్ట్ ఇచ్చినా లేదా ఆటోమేటిక్గా వెన్ ఇట్ హ్యాస్ బికమ్ ఇనాపరేటివ్ యాజ్ స్టార్టెడ్ అబౌవ్ ఫర్ ఏ పీరియడ్ ఆఫ్ 3 months 3 నెలల పాటు అది ఇనాపరేటివ్లో ఉన్నా అప్పుడు వరకు ఉన్న బ్యాలెన్స్లో ఎంఓ కమిషన్ని లెస్ చేసి బ్యాలెన్స్ లెస్ ఎంఓ కమిషన్ విల్ బీ రిమిటెడ్ టు ది డిపాజిటర్ బై మనీ ఆర్డర్. అప్పటి వరకు ఉన్న అమౌంట్ని ఎంఓ కమిషన్ లెస్ చేసి డిపాజిటర్స్కు మనీ ఆర్డర్ రూపంలో పంపించడం జరుగుతుంది. అకౌంట్ ఓపెన్ చేసిన తర్వాత ఇనాపరేట్ అయితే ఫ్రెష్గా 200 రూపీస్ డిపాజిట్ చేసుకోవాలి. 200 రూపీస్ డిపాజిట్ చేయకోకుండా కంటిన్యూషన్ 3 months పాటు ఇనాపరేషన్లో ఉండి అదేవిధంగా కస్టమర్ కూడా నేను క్లోజ్ చేసుకుంటానని చెప్పినప్పుడు ఆ కస్టమర్ యొక్క మిగతా బ్యాలెన్స్ని ఎంఓ కమిషన్ లెస్ చేసి మనీ ఆర్డర్ రూపంలో పంపించడం జరుగుతుంది. ఓకే, అర్థం చేసుకోండి. స్టాంప్స్ ఇప్పటివరకు మనం ఫిలాట్లీ గురించి, ఫిలాట్లిక్ మెటీరియల్స్ గురించి, అదేవిధంగా ఫిలాట్లీ అడ్వైజరీ కమిటీ గురించి, ఫిలాట్లీ బ్యూరో గురించి, ఫిలాట్లీ
కౌంటర్ గురించి, ఫిలాటలీ డిపాజిట్ అకౌంట్ ఇండియన్స్కి ఎట్లా ఫారినర్స్కి ఎట్లా అని తెలుసుకోవటం జరిగింది. ఇప్పుడు స్టాంప్స్ గురించి డిస్కషన్ చేసుకుందాము. స్టాంప్స్, ది ఇండియన్ ఫిలాటలిక్ హిస్టరీ బిగాన్ విత్ ది introduction of paper postage in India in 1852. Before that, copper tokens were introduced for payment of postage in 1774. ఇండియా యొక్క ఫిలాటలిక్ చరిత్ర 1852తో స్టార్ట్ అవటం జరిగింది. ఇది పేపర్ మీద ముద్రించేవాళ్ళు. దానికంటే ముందు 1774లో కాపర్ టోకెన్స్ని ఇంట్రడ్యూట్ చేయటం జరిగింది. ఇక్కడ గుర్తుపెట్టుకోండి, 1774లో కాపర్ టోకెన్స్ని ఇంట్రడ్యూస్ చేయటం జరిగింది. దాని తర్వాత ఇండియన్ ఫిలాటలిక్ చరిత్రలో భాగంగా 1852లో పేపర్ పోస్టేజ్తో ఫస్ట్ స్టాంప్ రిలీజ్ అవటం జరిగింది. ఇండియాస్ ఫస్ట్ స్టాంప్ వాజ్ రిలీజ్డ్ ఇన్ 1852. దే వర్ ఎంబోజ్డ్ ఇండివిడ్యువల్లీ ఆన్ టు పేపర్. ది షేప్ వాజ్ సర్క్యులర్ విత్ సిండేటిస్టిక్ డాక్ అరౌండ్ ది రిమ్ అండ్ ది బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీస్ మర్చెంట్స్ మార్క్ యాజ్ ది సెంట్రల్ ఎంబ్లమ్. ఇక్కడ ఒక విషయం ఏంటంటే, పేపర్ పోస్టేజ్గా 1852లో రిలీజ్ అవటం జరిగింది. దాన్ని ఎలా ఉండేది అంటే వృత్తాకారంగా ఉండి దాని చుట్టూతా సింథటిక్ డాక్ అని ఉండి దాని మధ్యలో కేంద్రంగా బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీస్ యొక్క మర్చెంట్ మార్క్ అనేది ఉండటం జరిగింది. ది పెన్నీ బ్లాక్ వాజ్ ది వరల్డ్స్ ఫస్ట్ అడ్హెసివ్ పోస్టేజ్ స్టాంప్ యూజ్డ్ ఇన్ ఏ పబ్లిక్ సిస్టమ్. ఇట్ వాజ్ ఫస్ట్ ఇష్యూడ్ ఇన్ ది యునైటెడ్ కింగ్డమ్, రిఫర్డ్ టు ఇన్ ఫిలాటలిక్ సర్కిల్స్ యాజ్ ఏ గ్రేట్ బ్రిటన్ ఆన్ 1st May 1840, but was not valid for use until 6th May. పెన్నీ బ్లాక్ అనేది పబ్లిక్ పోస్టల్ వ్యవస్థలో ఉపయోగించిన ప్రపంచంలోనే మొట్టమొదటి అడ్హెసివ్ అంటుకునే తపాలా. ఇది యునైటెడ్ కింగ్డమ్లో 1 మే 1840 నాడు జారీ చేయబడింది. కానీ మే 6 వరకు ఉపయోగం కోసం చెల్లుబాటులోకి తీసుకురాలేదు. అంటే 1880 నాడు ఇంట్రడ్యూస్ చేయటం జరిగింది. 6 మే నుంచి ఇది వాడుకలోకి రావటం జరిగింది. ది ఫస్ట్ స్టాంప్ ఆఫ్ ఇండియా వాజ్ ఇష్యూడ్ ఆన్ 21st November 1947. ఇట్ డిపిక్ట్స్ ది ఇండియన్ ఫ్లాగ్ విత్ ది ప్యాట్రియాట్ స్లోగన్ జై హింద్ ఆన్ ది టాప్ రైట్ హ్యాండ్ కార్నర్. ఇట్ వాజ్ వాల్యూడ్ ఎట్ 3.5 అనాస్. ఇండిపెండెంట్ ఇండియాలో ఫస్ట్ స్టాంపు 21 నవంబర్ 1947 నాడు రిలీజ్ చేయటం జరిగింది. దీని మీద జై హింద్ అనే నినాదంతో జాతీయ జెండాను చిత్రీకరించడం జరిగింది. దీని విలువ 3.5 అనా. నెక్స్ట్, ఇష్యూయన్స్ ఆఫ్ పోస్టేజ్ స్టాంప్స్. ది పోస్టేజ్ స్టాంప్ షల్ బి ఇష్యూడ్ డెఫినేటివ్ స్టాంప్స్, కమమరేటివ్ స్టాంప్స్, స్పెషల్ స్టాంప్స్, జాయింట్ ఇష్యూ స్టాంప్స్, మై స్టాంప్స్. పోస్ట్ ఆఫీస్ రెగ్యులేషన్స్లో 13వ రెగ్యులేషన్స్గా ఇష్యూయన్స్ ఆఫ్ పోస్టేజ్ స్టాంప్స్ గురించి చెప్పడం జరిగింది. దానిలో డెఫినెట్ స్టాంప్స్ గురించి, కమమరేటివ్ స్టాంప్స్ గురించి, స్పెషల్ స్టాంప్స్ గురించి, జాయింట్ ఇష్యూ స్టాంప్స్ గురించి, మై స్టాంప్స్ గురించి చర్చించడం జరుగుతుంది. డెఫినేటివ్ స్టాంప్స్ ఆర్ పోస్టేజ్ స్టాంప్స్ స్పెసిఫికల్లీ ఇష్యూడ్ టు మీట్ ది డే టు డే పోస్టేజ్ నీడ్స్ అండ్ ఆర్ మేడ్ అవైలబుల్ ఫర్ సేల్ ఆర్ ఫర్ ఏ పీరియడ్ టిల్ స్టాక్స్ ఆఫ్ ఏ పర్టికులర్ సిరీస్ last, which shall be printed on reprinted in different denominations as per the requirement of the post office. డెఫినేటివ్ స్టాంపులు అనేవి పోస్టేజ్ స్టాంపులు. ఇవి రోజువారీ తపాలా అవసరాలను తీర్చడానికి ప్రత్యేకంగా మరియు ఒక నిర్దిష్ట సిరీస్లలో స్టాకు ఉన్నంత వరకు అందుబాటులో డెఫినేటివ్ స్టాంప్స్ని రోజువారీ అవసరాల కోసం ఉపయోగిస్తారు. ఇది గుర్తుపెట్టుకోండి. ది స్టాంప్స్ ఆర్ అవైలబుల్ ఇన్ వేరియస్ అసెండింగ్ డినామినేషన్స్ ఫ్రమ్ 25 పైసా ఆన్వర్డ్స్ ఎట్ ఆల్ పోస్ట్ ఆఫీసెస్. ప్రతి పోస్ట్ ఆఫీసులోనూ 25 పైసల నుంచి ఆరోహణ క్రమంలో ఇవి మనకు దొరకటం జరుగుతుంది. ఏ డెఫినేటివ్ స్టాంప్ సిరీస్ షెల్ బి కెప్ట్ ఆన్ సేల్ ఫర్ ఏ మినిమం పీరియడ్ ఆఫ్ 5 years ఆర్ టిల్ ది ఇష్యూ ఆఫ్ న్యూ సిరీస్. ఒక డెఫినేటివ్ స్టాంప్ సిరీస్ని కనీసం 5 సంవత్సరాలు లేదా కొత్త సిరీస్ జారీ చేసే వరకు అమ్మకానికి అందుబాటులో ఉంచుతారు. మేజర్ పాయింట్స్ గుర్తుపెట్టుకోండి. స్పెషల్ స్టాంప్స్ ఆర్ పోస్టేజ్ స్టాంప్స్ విచ్ ఆర్ థీమెటిక్ లైక్ ఫ్లోరా, ఫౌనా, ఆర్కిటెక్చర్ ఆర్ ఆర్ట్ వితౌట్ కమమరేటింగ్ ఎనీ స్పెసిఫిక్ ఈవెంట్. అంటే కమమరేటివ్ స్టాంప్స్తో కాకోకుండా, వాటిని మనం పరిగణలోకి తీసుకోకుండా వృక్షజాలం, జంతుజాలం, కళ ఇటువంటి ఇతివృత్తాలతో కూడిన టపాలా స్టాంపులను స్పెషల్ స్టాంప్స్ అని పిలవటం జరుగుతుంది. నెక్స్ట్, కమమరేటివ్ స్టాంప్స్.
Commemorative stamps are postage stamps issued to commemorative and event institutions, theme and personages which shall be printed only once in limited numbers and sold for a limited period as may specified by administrative instructions from time to time through philatelic bureaus, philatelic counters, online channels or authorized offices. ఆథరైజ్డ్ ఆఫీసెస్ నుంచి కానీ, ఫిలాటలిక్ బ్యూరోస్ నుంచి కానీ, ఫిలాటలిక్ కౌంటర్స్ నుంచి కానీ పరిపాలనా అనుమతులు టైం టు టైం కాలానుగుణంగా వచ్చిన వాటి సందర్భంగా లిమిటెడ్ నెంబర్సు అలాగే లిమిటెడ్ పీరియడ్లో మనం సేల్ చేయటానికి ఇంపార్టెంట్ ఈవెంట్, సంస్థ, థీము మరియు వ్యక్తుల జ్ఞాపకార్థం జారీ చేయబడే స్టాంపులే కమమరేటివ్ స్టాంప్స్. ది కమమరేటివ్ స్టాంప్స్ మే బీ కెప్ట్ యాజ్ కలెక్టబుల్ ఐటమ్స్ అండ్ మే బీ యూజ్డ్ ఫర్ పేమెంట్ ఆఫ్ పోస్టేజ్. ఈ కమమరేటివ్ స్టాంపులని పేమెంట్ ఆఫ్ పోస్టేజ్ రూపంలో కూడా వాడుకోవచ్చు. ఇష్యూయన్స్ ఆఫ్ కమమరేటివ్ పోస్టేజ్ స్టాంప్. ఎనీ సిటిజన్ ఆఫ్ ఇండియా మే టెండర్ ఏ ప్రపోజల్ ఫర్ ఇష్యూ ఆఫ్ కమమరేటివ్ పోస్టేజ్ స్టాంప్ ఇన్ అకార్డెన్స్ with the administrative instructions specified from time to time. All such proposals shall be examined on the basis of the administrative instructions specified by the central government from time to time. Administrative instructions ప్రకారం కమమరేటివ్ పోస్టేజ్ స్టాంప్స్ కి ఎనీ సిటిజన్ ఎవరైనా దీనికి ప్రపోజల్ పెట్టుకోవచ్చు. ఈ ప్రపోజల్ పెట్టుకునే క్రమంలో ఎనీ సిటిజన్ ఆఫ్ ఇండియా ప్రపోజల్స్ పెట్టుకోవచ్చు. ఈ ప్రపోజల్స్ పెట్టుకునే సమయంలో అడ్మినిస్ట్రేటివ్ ఏదైతే ఇన్స్ట్రక్షన్స్ ఇస్తుందో ఆ ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం సెంట్రల్ గవర్నమెంట్ ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం అడ్మినిస్ట్రేటివ్ ఆ ప్రపోజల్స్ని ఎగ్జామిన్ చేసి ఈ కమమరేటివ్ స్టాంప్స్ని రిలీజ్ చేయటం జరుగుతుంది. ప్రపోనెంట్స్ ఫర్ ఇష్యూ ఆఫ్ ఏ కమమరేటివ్ స్టాంప్స్ రిలేటింగ్ టు ఇన్స్టిట్యూషన్స్ ఆర్ ఈవెంట్స్ ఆర్ ఆర్గనైజేషన్స్ ఆర్ రిక్వైర్డ్ టు మేక్ మ్యాండేటరీ పర్చేజ్ ఆఫ్ నంబర్ of such stamps as specified by administrative instructions from time to time. ఇక్కడ ఒక విషయం ఉందండి. ఇన్స్టిట్యూషన్స్ కానీ, ఈవెంట్స్ కానీ, ఆర్గనైజేషన్స్ కానీ కమమరేటివ్ స్టాంప్స్ వాటి మీద రిలీజ్ చేయాలి అని అనుకున్నప్పుడు అడ్మినిస్ట్రేషన్ ఇచ్చిన నంబర్ ఆఫ్ సచ్ స్టాంప్స్ని వాళ్ళు పర్చేజ్ చేయటం జరగాలి. ప్రొవైడ్ దట్ ఎక్స్టెన్షనల్ అండ్ డిజర్వింగ్ కేసెస్ సెంట్రల్ గవర్నమెంట్ మే రిలాక్స్ దిస్ కండిషన్స్. కొన్ని అనుకోని సందర్భాల్లో సెంట్రల్ గవర్నమెంట్ వీటి విషయంలో రిలాక్సేషన్స్ని ఇష్యూ చేస్తుంది. ది డినామినేషన్స్ ఆఫ్ పోస్టేజ్ స్టాంప్ షల్ బి ఇన్ కన్సోయన్స్ విత్ డొమెస్టిక్ అండ్ ఇంటర్నేషనల్ పోస్టేజ్. ఈ డినామినేషన్స్ అనేవి పోస్టేజ్ స్టాంపుల విలువలు అదేవిధంగా ఇంటర్నేషనల్ పోస్టేజ్ స్టాంపుల విలువలకి అనుగుణంగా ఉండాలి. నో పోస్టేజ్ స్టాంప్ షల్ బి ఇష్యూడ్ ఆన్ లివింగ్ పర్సనాలిటీ. బ్రతికి ఉన్న వారి మీద కమమరేటివ్ స్టాంప్స్ రిలీజ్ చేయటం జరగదు. స్టాంప్ డిజైన్ అండ్ డినామినేషన్ షల్ బి యాజ్ అప్రూవ్డ్ బై ది సెంట్రల్ గవర్నమెంట్. ఈ స్టాంప్ యొక్క డిజైన్ మరియు డినామినేషన్ సెంట్రల్ గవర్నమెంట్ అప్రూవ్ చేస్తుంది. ఆల్ ఫిలాటలిక్ స్టాంప్స్, బ్రౌచర్స్, ఫస్ట్ డే కవర్స్ అండ్ ఫిలాటలిక్ యాన్సిలరీస్ షల్ బి సోల్డ్ బై ది పోస్ట్ ఆఫీస్ ఆన్ ది డినోటెడ్ వాల్యూ ఆర్ ఆన్ ది వాల్యూ స్పెసిఫైడ్ బై ది అడ్మినిస్ట్రేటివ్ ఇన్స్ట్రక్షన్స్ ఫ్రమ్ టైమ్ టు టైమ్. అడ్మినిస్ట్రేటివ్ ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం ఫిలాటలీకి సంబంధించిన స్టాంప్స్, బ్రౌచర్స్, ఫస్ట్ డే కవర్స్ అలాగే ఫిలాటలీకి సంబంధించిన అనుబంధ విభాగాల పుస్తకాలు అవన్నీ కూడా పోస్ట్ ఆఫీస్లో అడ్మినిస్ట్రేటివ్ ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం అమ్మటం జరగాలి. నాట్ మోర్ దాన్ 50 issues. Maximum 100 stamps of commemorative postage stamps as per annum shall be issued. Stamps more than the prescribed limit can be issued with the approval of honorable MOC only. ఒక 50 విషయాల మీద 100 స్టాంపులు రిలీజ్ చేయటం ఒక సంవత్సరంలో జరుగుతుంది. అంతకంటే ఎక్కువ స్టాంప్స్ ఇష్యూ చేయాలి అని అనుకున్నప్పుడు మినిస్ట్రీ ఆఫ్ కమ్యూనికేషన్స్ గారి పర్మిషన్, అప్రూవల్ కంపల్సరీ అవసరం. ఒక 50 విషయాల మీద 100 స్టాంప్స్ ఇష్యూ చేయటం జరుగుతుంది. అంతకంటే ఎక్కువ కావాలనుకున్నప్పుడు మినిస్ట్రీ ఆఫ్ కమ్యూనికేషన్స్ గారి పర్మిషన్ అవసరం. స్టాంప్స్ ఆన్ పర్సనాలిటీస్ షల్ నాట్ ఎక్సీడ్ 20% ఆఫ్ ది యాన్యువల్ ఇష్యూ ఆఫ్ ప్రోగ్రామ్. ప్రతి సంవత్సరం విడుదల చేసే కమమరేటివ్ స్టాంప్స్లో పర్సనాలిటీస్ మీద 20% కంటే ఎక్కువ స్టాంపులు రిలీజ్ చేయటం జరగదు. ది యాన్యువల్ స్టాంప్ ఇష్యూ ప్రోగ్రామ్ విల్ బి అనౌన్స్డ్ ఇన్ ది లాస్ట్ వీక్ ఆఫ్ డిసెంబర్ ప్రిసెండింగ్ ది క్యాలెండర్ ఇయర్ ఆఫ్ ఇష్యూ. అంటే ఇక్కడ ఈ సంవత్సరం కమమరేటివ్ స్టాంపు రిలీజ్ చేయాలి అంటే గత సంవత్సరం డిసెంబర్లోనే దానికి సంబంధించి పర్మిషన్ అనేది తీసుకొని ఉండాలి.
స్టాంప్స్ ఆన్ పర్టికులర్ సబ్జెక్ట్ షల్ ఇష్యూ ఓన్లీ వన్స్. ఒక సబ్జెక్ట్ మీద ఒకసారే స్టాంప్ రిలీజ్ చేయడం జరుగుతుంది, కానీ కొన్నిటికి మినహాయింపు ఉంటుంది. ఏంటవి? థీమటిక్ సబ్జెక్ట్స్ సచ్ యాజ్ వైల్డ్ లైఫ్, ఎన్విరాన్మెంట్, ట్రాన్స్పోర్ట్, ఫ్లోరా అండ్ ఫోనా, రెగ్యులర్ ఇష్యూస్ లైక్ చిల్డ్రన్స్ డే, ఫిలాటలిక్ డే, సీజన్స్ గ్రీటింగ్స్. ఫిలాటలిక్ డే, సీజన్స్ గ్రీటింగ్, చిల్డ్రన్స్ డే, ఫ్లోరా అండ్ ఫౌనా, ట్రాన్స్పోర్టు, ఎన్విరాన్మెంటు, వైల్డ్ ఫ్లేర్ అంటే వృక్షజాలం, వీటన్నింటికి మినహాయించి వేరే వాటికి ఏవైనా సరే ఓన్లీ ఒక్కసారి మాత్రమే స్టాంప్ ఇష్యూ చేయటం జరుగుతుంది. ప్రపోనెంట్స్ ఫర్ ది స్టాంప్స్ రిలేటింగ్ టు ఇన్స్టిట్యూషన్స్, ఈవెంట్స్, లార్జ్ ఆర్గనైజేషన్స్ ఆర్ ప్రపోనెంట్స్ బిలాంగ్ టు ఇన్స్టిట్యూషన్స్, ఆర్గనైజేషన్స్, ట్రస్టీస్ etc. Requesting for a stamp on personalities are required to make mandatory purchase of a minimum of 1 lakh stamps. మనం ఇంతకు ముందు చదువుకున్నట్లుగా లార్జ్ ఇన్స్టిట్యూషన్స్ కానీ, ఈవెంట్స్ కానీ, ఆర్గనైజేషన్స్ కానీ ఏమన్నా ఉంటే అవన్నీ కూడా నంబర్ ఆఫ్ అడ్మినిస్ట్రేటివ్ ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం నెంబర్ ఆఫ్ పర్చేజ్ చేయాలని అనుకున్నాము. అవి 1 lakh స్టాంప్స్, మినిమం 1 lakh స్టాంప్స్ పర్చేజ్ చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా ఇన్ కేస్ గ్లోబల్ ఇన్స్టిట్యూషన్స్ విత్ హెడ్ క్వార్టర్స్ అవుట్ సైడ్ ఇండియా హెడ్ క్వార్టర్స్ ఉంటే వారు 25 lakhs మ్యాండేటరీగా పర్చేజ్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ మై స్టాంప్స్ ఆర్ సచ్ స్టాంప్స్ విచ్ ఆర్ ఇష్యూడ్ ఆన్ ది బేసిక్స్ ఆఫ్ పర్సనలైజ్డ్ ఆర్ కస్టమైజ్డ్ ప్రింటింగ్ ఎలిమెంట్స్ ప్రొవైడెడ్ బై ది కస్టమర్ ఆర్ ప్రొపోనెంట్ సబ్జెక్ట్ టు కన్ఫర్మేషన్ విత్ అడ్మినిస్ట్రేటివ్ ఇన్స్ట్రక్షన్స్ స్పెసిఫైడ్ ఫ్రమ్ టైమ్ టు టైమ్. అడ్మినిస్ట్రేటివ్ ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం మై స్టాంప్ అనేది పర్సనలైజ్డ్ అంటే మన యొక్క ఛాయాచిత్రాలు, అదేవిధంగా మనం కోరిన విధంగా ప్రింటింగ్ ఎలిమెంట్స్ చేసి అందించగలిగేదే మై స్టాంప్. మై స్టాంప్ ఈజ్ ద బ్రాండ్ నేమ్ ఆఫ్ పర్సనలైజ్డ్ షీట్ ఆఫ్ పోస్టేజ్ స్టాంప్స్ ఆఫ్ ఇండియా పోస్ట్. మై స్టాంప్ అనేది ఇండియా పోస్ట్ యొక్క చిత్రీకరించిన పోస్టేజ్ స్టాంపుల షీట్లకు బ్రాండ్ పేరుగా ఉంటుంది. ది పర్సనలైజేషన్ ఈజ్ అచీవ్డ్ బై ప్రింటింగ్ ఏ thumbnail image of the customer's photograph and logos, organizations and institutions, buildings, famous tourist places, historical cities, wildflower, other animals and birds, etc. on a selected template sheet having postage stamps. కస్టమర్ యొక్క ఛాయాచిత్రం మరియు సంస్థలు, భవనాలు, ప్రసిద్ధ సంస్థలు, ఆర్గనైజేషన్స్, ఇన్స్టిట్యూషన్స్, బిల్డింగ్స్, ఫేమస్ టూరిస్ట్ ప్లేసెస్ వీటన్నింటి మీద చిత్రీకరించేదే మై స్టాంప్స్. వీటి మీద షీట్ రూపంలో పోస్టేజ్ స్టాంప్స్ని రిలీజ్ చేయటం జరుగుతుంది. మై స్టాంప్ వాజ్ ఫస్ట్ ఇంట్రడ్యూస్డ్ ఇన్ ఇండియా డ్యూరింగ్ ది వరల్డ్ ఫిలాటలిక్ ఎగ్జిబిషన్ ఇండిపెక్స్ 2011. ఇండిపెక్స్ 2011లో ఫిలాటలిక్ ఎగ్జిబిషన్లో మై స్టాంప్స్ని ఇండియాలో ఫస్ట్గా ఇంట్రడ్యూస్ చేయటం జరిగింది. ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్, అందరు నోట్ చేసుకో. ది స్కీమ్ ఈజ్ అవైలబుల్ ఇన్ సెలెక్టెడ్ బ్యూరో అండ్ కౌంటర్స్, ఇంపార్టెంట్ పోస్ట్ ఆఫీసెస్ లొకేటెడ్ ఇన్ టూరిస్ట్ ప్లేసెస్. ఈ స్కీమ్ అనేది కొన్ని సెలెక్టెడ్ బ్యూరోస్లో కానీ, కౌంటర్స్లో కానీ, ఇంపార్టెంట్ పోస్ట్ ఆఫీసుల్లో కానీ, అలాగే పోస్ట్ ఆఫీసెస్ లొకేటెడ్ అయిన టూరిస్ట్ ప్లేసుల్లో కానీ ఈ స్కీము అవైలబిలిటీ ఉండటం జరుగుతుంది. డిస్కౌంట్ స్ట్రక్చర్ క్వాంటిటీ 2 నుంచి 100, 2 నుంచి 100 స్టాంపులు తీసుకున్న వాళ్ళకి మై స్టాంప్ షీట్ ఖరీదు వచ్చేసి 300 రూపీస్ అవుతుంది. దానికి 10% డిస్కౌంట్ ఇవ్వటం జరుగుతుంది. మోర్ దాన్ 100, 100 కంటే ఎక్కువ తీసుకున్న వాళ్ళకి షీట్ వచ్చేసి 300 అవుతుంది, కానీ 10% డిస్కౌంట్ ఫస్ట్ 10 షీట్లెట్స్ అంటే ఫస్ట్ 100కి 10% డిస్కౌంట్ ఇవ్వటం జరుగుతుంది. అదేవిధంగా 100 పైన కొన్న వాటికి 20% అడిషనల్ డిస్కౌంట్ ఇవ్వటం జరుగుతుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ 200 క్వాంటిటీలో మనం మై స్టాంప్స్ తీసుకున్నప్పుడు ఫస్ట్ 100 షీట్కి 10% డిస్కౌంట్ ఇవ్వటం జరుగుతుంది. నెక్స్ట్ 100 ఏవైతే ఉన్నాయో ఆ నెక్స్ట్ 100కి 20% డిస్కౌంట్ ఇవ్వటం జరుగుతుంది. డిస్కౌంట్ ఆఫ్ 20% విల్ బి అలౌడ్ ఓన్లీ ఆన్ అడిషనల్ అవుట్లెట్స్ ఓవర్ 100. కస్టమర్ కెన్ గెట్ his her photograph clicked on provide the same in hard or soft copy. Customer can also provide copy of family photograph, photos, friends, relatives, etc. for getting my stamp. కస్టమర్లు వాళ్ళ యొక్క ఫోటోగ్రాఫ్ను కానీ, అదేవిధంగా ఫోటో క్లిక్ చేసి కానీ, అదేవిధంగా హార్డ్ కాపీ రూపంలో కానీ, సాఫ్ట్ కాపీ కానీ ఇవ్వచ్చు. అదేవిధంగా వాళ్ళ యొక్క ఫ్యామిలీ యొక్క ఫోటోగ్రాఫ్స్ కానీ, వాళ్ళ ఫ్రెండ్స్ని కానీ, రిలేటివ్స్ కానీ ఏదైనా ఇచ్చి మై స్టాంప్స్ని ప్రింటింగ్ చేసుకోవచ్చు. ఏ షీట్ ఆఫ్ మై స్టాంప్స్ కంటైనింగ్ 12 పోస్టేజ్ స్టాంప్స్ విత్ ఈచ్ స్టాంప్ ఆఫ్ వాల్యూ 5 రూపీస్. ఒక మై స్టాంప్ షీట్లో 12 పోస్టేజ్ స్టాంప్స్లు ఉండటం జరుగుతుంది. ఒక్కొక్క దాని విలువ 5 రూపాయలు. కార్పొరేట్ కస్టమర్ ఏ మినిమం క్వాంటిటీ 100 షీట్ మ్యాండేటరీ ఫర్
కార్పొరేట్ కస్టమర్స్. ఇదే కార్పొరేట్ కస్టమర్స్కి వచ్చినప్పుడు వాళ్ళు 100 షీటు మినిమం అనేది మ్యాండేటరీగా తీసుకోవాల్సి ఉండటం జరుగుతుంది. ఇమేజెస్ ఆర్ లోగో ఆఫ్ ది కార్పొరేట్ ఆర్గనైజేషన్స్ కెన్ బి ప్రింటెడ్ ఏ లాంగ్ సైడ్ ది స్టాంప్. ది కస్టమర్ ఈజ్ రిక్వైర్డ్ టు కలెక్ట్ హిజ్ స్టాంప్స్ షీట్స్ విత్ ఇన్ 7 వర్కింగ్ డేస్ డ్యూరింగ్ ఆఫీస్ అవర్స్. ఎవరైతే మై స్టాంప్స్ అప్లై చేసిన కస్టమర్ ఉంటారో వాళ్ళు 7 డేస్ లోపల వారి యొక్క షీట్ని కలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది విత్ ఆఫీస్ అవర్స్లో. దే ఆర్ ఆల్సో సెంట్ బై రిజిస్టర్డ్ స్పీడ్ పోస్ట్ ఓన్లీ ఆఫ్టర్ రిక్వెస్టేషన్ ఫ్రమ్ కస్టమర్ విత్ అడిషనల్ ఛార్జెస్. దీన్ని అదేవిధంగా కస్టమర్ యొక్క రిక్వెస్ట్తో అడిషనల్ ఛార్జెస్ తీసుకొని రిజిస్టర్ మరియు స్పీడ్ పోస్ట్ ద్వారా కూడా పంపించడం జరుగుతుంది. నో రెస్పాన్సిబిలిటీ విల్ రీసెట్ ఆన్ ది డిపార్ట్మెంట్ ఆఫ్ పోస్ట్ ఫర్ లాస్ ఆఫ్ ది స్టాంప్ ఆఫ్టర్ దిస్ పీరియడ్. ఈ పీరియడ్ అయిపోయిన తర్వాత ఆ స్టాంపులకు సంబంధించి డిపార్ట్మెంట్ ఎటువంటి రెస్పాన్సిబిలిటీ తీసుకోదు. ది పేమెంట్స్ మేడ్ ఆర్ నాట్ రిఫండబుల్. అలాగే దీనికి సంబంధించిన అమౌంట్ కూడా రిటర్న్ ఇవ్వటం జరగదు. ఇక్కడ మెయిన్గా బ్రీఫ్గా ఒక నోట్స్ చెప్తాను, బ్రీఫ్గా గుర్తు చేసుకోండి. వారికి సంబంధించిన పర్సనలైజ్డ్ ఏదైనా ఉన్న ఎడల మై స్టాంప్స్ని తీసుకునే సౌకర్యం డిపార్ట్మెంట్ ఆఫ్ పోస్ట్ మనకి కల్పించడం జరిగింది. దీన్ని ఇండిపెక్స్ 2011లో ప్రారంభించడం జరిగింది. దీనిలో ఈ ఖాతా ఓపెన్ చేయడానికి ఖాతాదారుడు చెల్లించవలసిన సొమ్ము 300. వారు 300 రూపీస్ చెల్లించిన తర్వాత 12 స్టాంపులను కలిగిన ఒక షీట్ని ఇవ్వటం జరుగుతుంది. ఆ షీట్లో 12 స్టాంపులు ఉంటాయి. దానిలో ఒక్కొక్క స్టాంపు విలువ 5 రూపాయలు. ఇది గుర్తుపెట్టుకోండి. అదేవిధంగా కార్పొరేట్ కస్టమర్స్ ఎవరైనా ఉంటే వారు 100 షీట్స్ మినిమం ఖరీదు చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా 7 వర్కింగ్ డేస్లో ఈ మై స్టాంప్ షీట్ను తీసుకోవటం జరగాలి. ఒకవేళ కస్టమర్ కోరిన విధంగా అడిషనల్ ఛార్జెస్ ఏమన్నా పే చేస్తే రిజిస్టర్ ఆర్ స్పీడ్ పోస్ట్లో పంపించడం జరుగుతుంది. ఈ 7 డేస్ పీరియడ్ లోపల కస్టమర్ వీటన్నిటికీ రెస్పాండ్ కాకపోతే దానికి డిపార్ట్మెంట్ ఆఫ్ పోస్ట్ రెస్పాన్సిబిలిటీ తీసుకోదు. అదేవిధంగా ఆ పేమెంట్ను కూడా రిటర్న్ ఇవ్వటం జరగదు. జాగ్రత్తగా నోట్ చేసుకోండి, చాలా ఇంపార్టెంట్ పాయింట్స్ ఇవన్నీ. కస్టమైజ్డ్ మై స్టాంప్. ఇంతకుముందు మనం పర్సనలైజ్డ్ మై స్టాంప్ గురించి తెలుసుకున్నాం. ఇప్పుడు కస్టమైజ్డ్ మై స్టాంప్. కస్టమైజ్డ్ మై స్టాంప్ ఈజ్ ఏ పర్సనలైజ్డ్ షీట్ ఆఫ్ పోస్టేజ్ స్టాంప్స్ వేర్ ఇన్ కార్పొరేట్ ఆర్గనైజేషన్స్ అండ్ ఇన్స్టిట్యూషన్స్ కెన్ గెట్ దేర్ కస్టమైజ్డ్ షీట్స్ ప్రింటెడ్ ఫ్రమ్ ఇండియా పోస్ట్. కస్టమైజ్డ్ మై స్టాంప్. ఇంతకుముందు మనం పర్సనలైజ్డ్ మై స్టాంప్ గురించి తెలుసుకోవడం జరిగింది. ఇప్పుడు కస్టమైజ్డ్ మై స్టాంప్. Customized my stamp is a personalized sheet of postage stamps wherein corporate organizations and institutions can get their customized sheets printed from India Post. కస్టమైజ్డ్ మై స్టాంప్ అంటే ఏం లేదండి, పెద్ద ఆర్గనైజేషన్స్ ఏవైతే ఉంటాయో ఇన్స్టిట్యూషన్స్ కానీ ఆర్గనైజేషన్స్ కానీ వారికి ఇండియా పోస్ట్ ఒక అవకాశాన్ని కల్పించింది. ఏ అవకాశం కల్పించింది? అలాంగ్ దిస్ కస్టమైజ్డ్ థీమ్ స్టాంప్స్ the organization may opt for printing of their logo, images of their organization, institute printed. వాళ్ళ యొక్క లోగోస్ని కానీ ఇమేజెస్ని కానీ అలాగే ఆర్గనైజేషన్కి సంబంధించిన వేరే ఏదైనా లోగోస్ని కానీ వాళ్ళు ప్రింటెడ్ చేసుకోవడానికి ఇండియా పోస్ట్ వాళ్ళకు ఒక అవకాశాన్ని కల్పించింది. ఆ అవకాశాన్ని వాళ్ళు అందుకునే క్రమంలో వాళ్ళు కాంటాక్ట్ అవ్వాల్సిన మెయిల్ adgpilatli@indiapost.gov.in. అలాగే ఇష్యూ చేసే వాళ్ళ స్టాంపేజ్ మీద వారి లోగోస్తో పాటు ది వర్డ్ మై స్టాంప్ అండ్ లోగో ఆఫ్ ఇండియా పోస్ట్ ఆర్ మ్యాండేటరీ ఇన్ ది రైట్ అప్ పోర్షన్. ఆ స్టాంపు మీద మై స్టాంప్ అని అదేవిధంగా ఇండియా పోస్ట్ అని లోగో కూడా మ్యాండేటరీగా వారి స్టాంపు మీద ముద్రించాల్సి ఉంటుంది. యాన్ ఇన్స్టిట్యూట్ ఆర్ ఆర్గనైజేషన్ ఈజ్ రిక్వైర్డ్ టు గెట్ అట్లీస్ట్ 5,000 సీట్స్ ప్రింటెడ్. మోర్ కెన్ బి ఆర్డర్ ఇన్ మల్టిపుల్స్ ఆఫ్ 5,000. వారు మినిమం 5,000 సీట్స్ని అప్లై చేయాల్సి ఉంటుంది, అంటే వారు పర్చేజ్ చేయాల్సి ఉంటుంది. అంతకంటే ఎక్కువ సీట్లు కావాలి అని అనుకున్నప్పుడు దానిని 5,000తో గుణిజాలతో తీసుకోవాల్సి ఉంటుంది. అంటే 5,000, 10,000 అలా తీసుకోవాల్సి ఉంటుంది. ఏ డిస్కౌంట్ ఆఫ్ 20% ఆఫ్ ది టోటల్ అమౌంట్ ఈజ్ పర్మిటెడ్ ఫర్ కార్పొరేట్ కస్టమర్స్. ఈ తీసుకునే క్రమంలో వారికి 20% డిస్కౌంట్ టోటల్ అమౌంట్ మీద ఇవ్వటం జరుగుతుంది. ఇండియా పోస్ట్ విల్ ప్రింట్ 1,000 customized my stamp sheets more than the quantity ordered by the customer or visitor at its own cost for sale. E-Post Office, National Philatelic Museum, Philatelic Bureau of Concerned Circle. ఈ క్రమంలో ఇండియా పోస్ట్ ఏం చేస్తుంది, డిపార్ట్మెంట్ ఏం చేస్తుంది, ఒక 1,000 కస్టమైజ్డ్ మై స్టాంప్స్ని
వారి ఇచ్చిన ఆర్డర్ కంటే ఎక్కువగా తీసుకోవటం, తన ఓన్ కాస్ట్తో ఎక్కువగా ప్రింట్ చేయటం జరుగుతుంది. వీటిని సేల్ కోసం ఈ పోస్ట్ ఆఫీస్లో కానీ, నేషనల్ ఫిలాటలిక్ మ్యూజియంలో కానీ, ఫిలాటలిక్ బ్యూరోలో కానీ ఇండియా పోస్ట్ ఉంచటం జరుగుతుంది. ఆర్డర్ రిసీవ్డ్ విల్ నాట్ చేంజ్డ్ అండ్ అమౌంట్ నాట్ బి రీఫండెడ్ ఇట్ ఎనీ సర్కమ్టెన్సెస్. ఆర్డర్ రిసీవ్ చేసుకున్నది ఎటువంటి సందర్భంలో కూడా రిఫండ్ చేయటం జరగదు, గుర్తుపెట్టుకోండి. ప్రింటెడ్ షీట్ వన్స్ గివెన్ టు కస్టమర్ విల్ నాట్ బి టేకెన్ బ్యాక్. ఒకసారి ఇచ్చిన తర్వాత కస్టమర్కి మళ్ళీ రిటర్న్ తీసుకోవటం జరగదు. ఓన్లీ వన్ స్టాంప్ హ్యావింగ్ డినామినేషన్ ₹5, one logo and a standard description page will be designed for each customized My Stamp. The organization or company is required to collect their stamp sheets within 7 working days from the date of intimation by this office. ఈ షీట్స్ అన్నీ కూడా వారు 7 వర్కింగ్ డేస్లో తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ది ఆర్గనైజేషన్ ఆర్ కంపెనీ మే రిక్వెస్ట్ ఫర్ మై స్టాంప్ షీట్స్ టు డెలివర్డ్ బై పోస్ట్. ఇట్ మే డెలివర్డ్ బై రిజిస్టర్డ్ పోస్ట్, స్పీడ్ పోస్ట్. డిలే ఇన్ డెలివరీ విల్ నాట్ బి లీగల్ మ్యాటర్. ఆర్గనైజేషన్ కానీ కంపెనీ కానీ వారు మై స్టాంప్ షీట్స్ని వారు డెలివరీ రిజిస్టర్డ్ పోస్ట్లో కానీ స్పీడ్ పోస్ట్లో కానీ చేసుకుంటామని అడగవచ్చు. దాన్ని డిపార్ట్మెంట్ యాక్సెప్ట్ చేస్తుంది. కానీ ఇక్కడ డిలే అయితే మాత్రం డిపార్ట్మెంట్కి ఎలాంటి సంబంధం ఉండదు. అదేవిధంగా క్వాంటిటీ, వారు 5,000 షీట్లు తీసుకునే క్రమంలో వారికి వచ్చేసేసి వన్ షీటు 300 పడుతుంది. టోటల్ అమౌంట్ 15 లక్షలు అవుతుంది. ఆఫ్టర్ డిస్కౌంట్ 20% డిస్కౌంట్ ఇస్తామని మనం పైన చదువుకున్నాము. 20% డిస్కౌంట్ పోగా వారికి 12 లక్షల రూపాయలు పడటం జరుగుతుంది. ఇది గుర్తుపెట్టుకోండి, చాలా ఇంపార్టెంట్. మై స్టాంప్లో పర్సనలైజ్డ్ మై స్టాంప్, కస్టమైజ్డ్ మై స్టాంప్ ఉంటుంది. కామన్గా వచ్చే విషయాలు కూడా ఉంటాయి. దీనిలో 7 డేస్లో వాళ్ళు తీసుకోవాల్సి ఉంటుంది. వారు తీసుకోకపోతే డిపార్ట్మెంట్ పర్మిషన్ ఇవ్వటం జరగదు. అదేవిధంగా బ్రీఫ్ నోట్స్ ఒకటి చెప్తాను. కార్పొరేట్ కస్టమర్లకు కనిష్ట పరిమితి 5,000 సీట్స్, డిస్కౌంట్ 20% ఇస్తారు. సాధారణంగా వ్యక్తులకు 2 to 10 సీట్స్, 100 సీట్స్ 10%, 100 సీట్స్ తర్వాత 20%. నెక్స్ట్ దీన్ దయాల్ స్పర్శ యోజన. స్పర్శ్, ఇక్కడ ఒక విషయం గుర్తుపెట్టుకోండి, దీని ఫుల్ ఫామ్ చాలా ఇంపార్టెంట్. స్కాలర్షిప్ ఫర్ ప్రమోషన్ ఆఫ్ యాప్టిట్యూడ్ అండ్ రీసెర్చ్ ఇన్ స్టాంప్స్ యాజ్ ఏ హాబీ. దీని స్పెల్లింగ్లతో సహా దీని ఫుల్ ఫామ్ గుర్తుపెట్టుకోండి. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో స్కాలర్షిప్స్, యాప్టిట్యూడ్స్, తర్వాత రీసెర్చ్స్ అలా ఇవ్వటం జరుగుతుంది. కాబట్టి స్పెల్లింగ్తో సహా దీన్ని గుర్తుపెట్టుకోండి. ప్రీవియస్ పేపర్లలో ఈ ఎక్స్ప్లెనేషన్ అడగటం జరిగింది. స్కాలర్షిప్ ఫర్ ప్రమోషన్ ఆఫ్ యాప్టిట్యూడ్ అండ్ రీసెర్చ్ ఇన్ స్టాంప్స్ యాజ్ ఏ హాబీ. స్టాంప్స్ని ఒక హాబీగా తీసుకోవడానికి స్కాలర్షిప్ అనే ప్రోగ్రామ్ని ప్రమోట్ చేయటం జరుగుతుంది. ఫిలాటలీ ఈజ్ ఏ కలెక్షన్ అండ్ స్టడీ ఆఫ్ పోస్టేజ్ స్టాంప్స్ ఫర్ ఇంక్రీజింగ్ ది రీచ్ ఆఫ్ ఫిలాటలీ. DOP launching a scholarship scheme Deen Dayal Sparsha Yojana to award children in class 6th to 9th. 6 నుంచి 9వ తరగతి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వారికి ఫిలాటలీ అనేది ఒక అధ్యయన శాస్త్రంగా మారటానికి, అలాగే స్టాంపుల మీద వారికి అవగాహన తీసుకురావటానికి DOP వారికి స్కాలర్షిప్ రూపంలో, మన డిపార్ట్మెంట్ ఆఫ్ పోస్ట్ వారికి స్కాలర్షిప్ రూపంలో ఒక స్కీమును తీసుకురావటం జరిగింది. దాని పేరే దీన్ దయాల్ స్పర్శ యోజన. దీనిలో చిల్డ్రన్స్కి స్కాలర్షిప్ ఇవ్వటం జరుగుతుంది. అండర్ ది స్కీమ్ ఫర్ ప్రమోషన్ ఆఫ్ యాప్టిట్యూడ్ అండ్ రీసెర్చ్ ఇన్ స్టాంప్స్ యాజ్ ఏ హాబీ ఆర్ దీన్ దయాల్ స్పర్శ యోజన, ఇట్ ఈస్ ప్రపోజ్డ్ టు అవార్డ్ యాన్యువల్ స్కాలర్షిప్ టు దోస్ స్టూడెంట్స్ హూ హ్యావ్ గుడ్ అకాడమిక్ రికార్డ్ అండ్ ఆల్సో పర్చేజ్ ఫిలాటలీ యాజ్ ఏ హాబీ. ఫిలాటలీ అనే ఈ స్కీమ్ కింద ఫిలాటలీ అనేది ఒక హాబీగా చేసుకొని గుడ్ అకాడమిక్ ఇయర్ ఉన్న పిల్లలు స్టాంప్స్ మీద రీసెర్చ్ చేయటానికి స్కాలర్షిప్ ప్రోగ్రామ్ని ప్రవేశపెట్టడం జరిగింది. ది ఆబ్జెక్టివ్ ఆఫ్ ది స్కాలర్షిప్ ఈజ్ టు ప్రమోట్ ఫిలాటలీ అమాంగ్ చిల్డ్రన్ ఎట్ ఎ యంగ్ ఏజ్ ఇన్ ఏ సస్టైనబుల్ మేనర్ దట్ కెన్ రెయిన్ఫోర్స్ అండ్ సప్లిమెంట్ ది అకాడమిక్ కరిక్యులం in addition to providing a hobby that can help them relax and de-stress. దీని ముఖ్య ఉద్దేశం ఒకటేనండి, ఈ స్కాలర్షిప్ను ప్రమోట్ చేసే క్రమంలో ఫిలాటలీని ఒక హాబీగా చిన్న వయసులోనే పిల్లలు అలవర్చుకునే క్రమంలో రిలాక్స్ అండ్ డీ-స్ట్రెస్ కాకుండా చూడాలనేదే డిపార్ట్మెంట్ యొక్క ముఖ్య ఉద్దేశం. ఫిలాటలీ టర్మ్ యాజ్ కింగ్ ఆఫ్ హాబీస్ అండ్ హాబీస్ ఆఫ్ కింగ్స్. దీనిని అభిరుచులలో రారాజు అని కూడా అంటారు. దేనిని? ఫిలాటలీని. అండర్ ది స్కీమ్ award 920 scholarship to students at a pan India level
ఫర్ పర్సూయింగ్ ఫిలాట్లీ యాజ్ ఏ హాబీ. ఫిలాట్లీ అనేది ఒక హాబీగా అలవర్చుకోవడానికి 920 మంది పిల్లలకు స్కాలర్షిప్ ఇవ్వటం జరుగుతుంది పాన్ ఇండియా లెవెల్లో. ఎవ్రీ పోస్టల్ సర్కిల్ విల్ మ్యాక్సిమమ్ ఆఫ్ 40 స్కాలర్షిప్ టు 10 స్టూడెంట్స్ ఈచ్ ఫ్రమ్ స్టాండర్డ్ 6th, 7th, 8th, 9th. ప్రతి ఒక్క పోస్టల్ సర్కిల్లో మ్యాక్సిమం 40 మందికి ఒక్కొక్క క్లాసు నుండి 10 మంది చొప్పున 6, 7, 8, 9 తరగతుల పిల్లలకు ఇవ్వటం జరుగుతుంది. ఈ పాయింట్లన్నీ చాలా ఇంపార్టెంట్. సెలక్షన్ ఈజ్ బేస్డ్ ఆన్ ది ఎవాల్యుయేషన్ ఆఫ్ పెర్ఫార్మెన్స్ ఆఫ్ ది స్టూడెంట్స్ ఇన్ 2 levels. దీన్ని 2 levelsలో కండక్ట్ చేయడం జరుగుతుంది. లెవెల్ 1 ఫిలాట్లీ క్విజ్ ఎట్ రీజనల్ లెవెల్. ఫిలాట్లీ క్విజ్ని రీజనల్ లెవెల్లో కండక్ట్ చేయడం జరుగుతుంది. లెవెల్ 2 సబ్మిషన్ ఆఫ్ ఫిలాట్లీ ప్రాజెక్ట్స్. వారి యొక్క ఫిలాట్లీ ప్రాజెక్ట్స్ని సబ్మిట్ చేయవలసి ఉంటుంది. 920 మందికి ఇవ్వటం ఇంపార్టెంట్. ప్రతి సర్కిల్లో 40 మందికి ఇవ్వటం ఇంపార్టెంట్. అలాగే ప్రతి సర్కిల్ ప్రతి క్లాస్ నుంచి 10 మెంబర్స్ను ఉండటం ఇంపార్టెంట్. ఇవన్నీ ఇంపార్టెంట్ పాయింట్స్, జాగ్రత్తగా చూడండి. అలాగే వీళ్ళని 2 levelsలో కన్సిడర్ చేయడం జరుగుతుంది. లెవెల్ 1లో రీజనల్ లెవెల్లో క్విజ్ కండక్ట్ చేయడం జరుగుతుంది. లెవెల్ 2లో వారి యొక్క ప్రాజెక్ట్స్ని ఫిలాట్లీ ప్రాజెక్ట్స్ని సబ్మిట్ చేయటం జరుగుతుంది. ది స్కాలర్షిప్ అమౌంట్ వుడ్ బి డిస్బర్స్డ్ క్వార్టర్లీ త్రూ ఐపీబీపీ ఆర్ పిఓఎస్బి టు రెగ్యులర్ స్టూడెంట్స్ స్టడీయింగ్ క్లాస్ 6th to 9th ఇన్ రికగ్నైజ్డ్ స్కూల్. రికగ్నైజ్డ్ స్కూల్స్లో ఏ పిల్లలైతే చదువుకుంటున్నారో వారికి క్వార్టర్లీ అంటే 3 నెలలకు ఒకసారి ఐపీబీపీ ద్వారా కానీ పిఓఎస్బి ద్వారా కానీ ఈ అమౌంట్ని పర్చేజ్ చేయటం జరుగుతుంది, అంటే ఇవ్వటం జరుగుతుంది. ది అమౌంట్ ఆఫ్ స్కాలర్షిప్ ఈజ్ 6,000 ఫర్ యానం ఎట్ 5,000 ఫర్ మంత్. అదేవిధంగా ఈ స్కాలర్షిప్ ఒక సంవత్సరానికి 6,000, నెలకి 500 రూపాయల చొప్పున ఇవ్వటం జరుగుతుంది. క్వార్టర్లీ ఇంపార్టెంట్, 6,000 ఇంపార్టెంట్, 5,000 ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకో. ది అమౌంట్ ఆఫ్ స్కాలర్షిప్ ఈజ్ 6,000 ఫర్ యానం ఎట్ 500 ఫర్ మంత్. స్కాలర్షిప్ సంవత్సరానికి 6,000, అదేవిధంగా నెలకి 500 చొప్పున ఇవ్వటం జరుగుతుంది. క్వార్టర్లీ ఇంపార్టెంట్, 6,000 ఇంపార్టెంట్, 500 ఫర్ మంత్ ఇంపార్టెంట్, జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. సెలక్షన్ ఫర్ ది స్కాలర్షిప్ వుడ్ బి ఫర్ 1 year and there would be no bar on already selected students applying for the scholarship next year provided he or she fulfills other criterion. Candidate should be a member of the Philatelic Club of the concerned school or should have a Philatelic deposit account. ఎవరైతే ఈ ఎగ్జామ్ రాస్తారో వారు ఫిలాటలిక్ క్లబ్లో మెంబర్ అన్నా అయి ఉండాలి ఆ స్కూల్కి సంబంధించి, లేదా ఫిలాటలీ డిపాజిట్ అకౌంట్ అన్నా వారు తీసుకొని ఉండాలి. ఇదండి దీన్ దయాళ్ స్పర్శ యోజన. దీనిలో 920 మంది, అలాగే సర్కిల్కి 40 మంది, అలాగే క్లాసుకు 10 మంది, అలాగే 6,000, దానిని నెలకి 500 చొప్పున, అది 3 నెలలకు ఇస్తారని, వారు ఫిలాటలీ క్లబ్లో మెంబర్ అయి ఉండాలని, లేదా ఫిలాటలీ డిపాజిట్ అకౌంట్ తీసుకొని ఉండాలని, ఈ పాయింట్స్ అన్ని గుర్తుపెట్టుకోండి, చాలా ఇంపార్టెంట్. ఇక్కడ కొన్ని స్టాంపులు చూపించడం జరుగుతుంది. జాయింట్ ఇష్యూ స్టాంప్స్. జాయింట్ ఇష్యూ స్టాంప్స్ ఆర్ పోస్టేజ్ స్టాంప్స్ విచ్ ఆర్ ఇష్యూడ్ బై ఇండియా ఎనీ అదర్ కంట్రీ ఆన్ మ్యూచువల్లీ అగ్రీడ్ టర్మ్స్ అండ్ కండిషన్స్. ఇండియా మరియు ఇతర దేశాల మధ్య మ్యూచువల్లీ అగ్రీతో టర్మ్స్ అండ్ కండిషన్స్కు లోబడి ఇష్యూ చేసే స్టాంప్సే జాయింట్ ఇష్యూ స్టాంప్స్. బై స్టాంప్స్. To cater seamlessly to philatelists across the globe, Department of Post has launched its own e-commerce portal called e-Post Office. Department of Post గ్లోబల్గా ఉన్న ఫిలాటలిస్టుల కోసం సొంతంగా ఈ-కామర్స్లో ఈ-పోస్ట్ ఆఫీస్ అనే దాన్ని ప్రారంభించడం జరిగింది. ఎనీవన్ కెన్ విజిట్ ది పోర్టల్ అండ్ బ్రౌజ్ త్రూ ఏ గ్రాంట్ ఆఫ్ ఫిలాటలీ ప్రొడక్ట్స్ లిస్టెడ్ ఆన్ ది పోర్టల్ సచ్ యాజ్ సిపిఎస్, ఎఫ్డిఐ, బ్రోచర్స్, యాన్సిలరీ అండ్ గిఫ్ట్ ఐటమ్స్. ఎవరైనా సరే ఈ పోర్టల్ని సంప్రదించి ఫిలాటలీకి సంబంధించిన ప్రొడక్ట్స్ని ఇక్కడ పర్చేజ్ చేసుకునే సౌకర్యం ఇండియా పోస్ట్ ఈ-కామర్స్ ద్వారా ఈ పోస్ట్ ఆఫీసు సేవల్ని ప్రారంభించడం జరిగింది. సర్వీస్ స్టాంప్స్. స్పెషలైజ్డ్ పోస్టేజ్ స్టాంప్స్ యూజ్డ్ ఎక్స్క్లూజివ్లీ బై గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్ అండ్ ఆథరైజ్డ్ అఫీషియల్స్ ఇన్ ఇండియా ఫర్ అఫీషియల్స్ కరస్పాండెన్స్. సర్వీస్ స్టాంప్స్ అనేవి గవర్నమెంట్ సంస్థలు, గవర్నమెంట్ డిపార్ట్మెంటు, అదేవిధంగా గవర్నమెంట్ ఉద్యోగుల మధ్య నడిచే ఉత్తర పత్రాలకి సంబంధించిన వ్యవహారాలని నడుపుకోవటానికి ప్రవేశపెట్టిందే సర్వీస్ పోస్టేజ్ స్టాంప్. రెవెన్యూ స్టాంప్స్ ఆర్ గవర్నమెంట్ స్టాంప్స్ ఇష్యూడ్ అడ్హెసివ్ ఆర్ ఇన్ప్రింటెడ్ టోకెన్స్ ఇండికేటింగ్ దట్ ఏ స్పెసిఫిక్ ట్యాక్స్, డ్యూటీ ఆర్ ఫీ హ్యాస్ బీన్ పెయిడ్. రెవెన్యూ స్టాంప్స్ అనేది గవర్నమెంట్ ఇష్యూ చేస్తుంది. వీటిని కొన్ని ఆర్థిక వ్యవహారాలకు సంబంధించి వాడుకోవటం జరుగుతుంది. ఫస్ట్ డే కవర్స్ ఫ్రమ్ ఇండియా పోస్ట్ ఆర్ యూనిక్ collectibles that mark the issuance of new stamps. These covers are postmarked on the first day of the stamps release and often feature beautiful
ఇల్లిస్ట్రేషన్స్ అండ్ డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ అబౌట్ ది స్టాంప్స్ థీమ్. ఈ ఫస్ట్ డే కవర్స్ అనేవి యూనిక్ కలెక్టిబుల్స్గా మార్క్ చేసి న్యూ స్టాంప్స్ని ఇండియా పోస్ట్ రిలీజ్ చేయడం జరుగుతుంది. ఈ రిలీజ్ చేసిన కవర్స్ వెనక బ్యూటిఫుల్ థీమ్స్, అలాగే వాటి గురించిన ఇన్ఫర్మేషన్ అవన్నీ కూడా ఆ కవర్స్కి సంబంధించి ఏర్పాటు చేయటం జరుగుతుంది. ప్రజెంటేషన్ ప్యాక్. ఇండియా పోస్ట్స్ ప్రజెంటేషన్ ప్యాక్స్ ఆర్ కేర్ఫుల్లీ క్యూరేటెడ్ కలెక్షన్స్ దట్ ది bring together stamps, first day covers and sometimes additional philatelic materials. These packs are often thematic, focusing on topics such as wildlife, festivals or historical events, and are beautifully packaged and appeal to both seasoned collectors and newcomers టు ది హాబీ. న్యూ కమర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఫిలాటలీని ఒక హాబీగా ఎంచుకోవడానికి ఫోకసింగ్ టాపిక్స్ అయిన వైల్డ్ లైఫ్, ఫెస్టివల్స్, హిస్టారికల్ ఈవెంట్స్ మొదలగు వాటి మీద వాటికి సంబంధించిన మెటీరియల్స్ని అందంగా ప్యాక్ చేసి అదేవిధంగా ఫస్ట్ డే కవర్స్ని, స్టాంప్స్ని వాటన్నింటినీ ప్యాక్ చేసి ఒక దానిలో పెడితే దాన్ని ప్రజెంటేషన్ ప్యాక్ అని పిలవటం జరుగుతుంది. ఇది న్యూ కమర్స్కి పోస్టేజ్ని ఒక హాబీగా, ఫిలాటలీని ఒక హాబీగా తీసుకోవడానికి దీన్ని ప్రజెంటేషన్గా చేయటం జరుగుతుంది. నేషనల్ ఫిలాటలిక్ మ్యూజియం. నేషనల్ ఫిలాటలిక్ మ్యూజియం ఈజ్ లొకేటెడ్ ఎట్ గ్రౌండ్ ఫ్లోర్ డాక్ భవన్, సన్సెట్ మార్గ్, న్యూ ఢిల్లీ 1 సిన్స్ 2011. 2011 నుంచి న్యూఢిల్లీలోని సన్సెట్ మార్గ్లో ఉన్న డాకు భవన్లో నేషనల్ ఫిలాటలిక్ మ్యూజియాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ది మ్యూజియం ప్రొవైడ్స్ ఇన్ఫర్మేషన్ అబౌట్ ది పోస్టల్ హిస్టరీ ఆఫ్ ఇండియా యాజ్ వెల్ యాజ్ ఇండియాస్ ఫిలాటలిక్ హెరిటేజ్. ఇట్స్ అటెంప్ట్ టు షో కేస్ ఆన్ ది గ్రేట్ ఇండియన్ పనోరమా యాజ్ ఏ ప్రజెంటెడ్ త్రూ పోస్టేజ్ స్టాంప్స్. ఈ మ్యూజియము భారతదేశ తపాలా చరిత్ర మరియు భారతదేశ ఫిలాటలిక్ వారసత్వాన్ని గురించి మరియు దాని సమాచారాన్ని గురించి, అదేవిధంగా భారతదేశ గొప్ప భారతీయ దృశ్యాన్ని చూపించడానికి ఉపయోగపడుతుంది. అంటే పోస్టేజ్ స్టాంప్స్ విషయంలో దాని యొక్క ఇన్ఫర్మేషన్ని ఈ మ్యూజియంలో మనం పొందటం జరుగుతుంది. డిస్ప్లే ఆఫ్ ఆల్ కమమరేటివ్ స్టాంప్స్ విచ్ వర్ ఇష్యూడ్ ఫ్రమ్ ఇండిపెండెన్స్ ఇండియా ఇన్ ఆర్డర్. కమమరేటివ్ స్టాంప్స్ మొత్తాన్ని కూడా ఇండిపెండెంట్ ఇండియా, స్వతంత్ర భారతదేశం వచ్చినప్పటి నుంచి ఏవేవి స్టాంపులు ఉన్నాయో వాటన్నింటినీ కూడా ఒక ఆర్డర్లో పెట్టి మనకు చూపించడం జరుగుతుంది. ది ప్రాసెస్ ఆఫ్ డిసైడింగ్ అండ్ ప్రింటింగ్ ఆఫ్ పోస్టేజ్ స్టాంప్స్ యాజ్ ఆల్సో బీన్ డిస్ప్లేడ్ దేర్ ఇన్ సీరియలైజ్డ్ ఎగ్జిబిట్స్. అదేవిధంగా డిజైన్ ఎలా చేస్తారు, ప్రింటింగ్ ఎలా చేస్తారు, అలాగే పోస్టేజ్ స్టాంప్స్ గురించి ఇవన్నీ కూడా సీరియలైజ్డ్ ఎగ్జిబిట్స్లో చూపించడం జరుగుతుంది. దెర్ ఈజ్ ఏ ఫెసిలిటీ ఆఫ్ ఆడియో విజువల్ ఫెసిలిటీ అండ్ స్పెషల్ థీమెటిక్ సెక్షన్. ఇక్కడ ఆడియో విజువల్ అదేవిధంగా థీమెటిక్ సెక్షన్లో స్పెషల్ విజువలైజేషన్లో ఈ మ్యూజియంలో ఏర్పాటు చేయడం జరుగుతుంది. ది మ్యూజియం ఆల్సో హ్యాజ్ ఏ విచ్ ఆఫర్స్ వెరైటీ ఆఫ్ ఫిలాటలిక్ ప్రొడక్ట్స్ like stamps, ear packs, stamp albums, picture postcards, pictorial collection of National Philatelic Museum and gift items. ఈ నేషనల్ ఫిలాటలిక్ మ్యూజియంలో ప్రొడక్ట్స్ లైక్ స్టాంప్స్, ఇయర్ ప్యాక్స్, స్టాంప్స్, ఆల్బమ్స్ మొదలైనవి అన్నీ కూడా ఇక్కడ మనం చూడొచ్చు. మై స్టాంప్స్ ప్రింటింగ్ ఇన్ 10 to 15 minutes, 10 నుంచి 15 నిమిషాల లోపలే మై స్టాంప్ ప్రింటింగ్ని మనం ఇక్కడ పొందవచ్చు. వర్కింగ్ ఫుల్ వీక్ ఇన్ 7 days. ఇక్కడ ఒక విషయం ఏంటంటే నేషనల్ ఫిలాటలిక్ మ్యూజియంలో మన పోస్టల్ వ్యవస్థకు సంబంధించి, పోస్టల్ డిపార్ట్మెంట్ వ్యవస్థకు సంబంధించిన పోస్టేజ్ స్టాంప్స్లు, దాని గురించిన హిస్టారికల్ మొత్తం కూడా పోస్టల్ మ్యూజియంలో ఏర్పాటు చేయటం జరుగుతుంది. ఇదండి ఫిలాటలీ గురించి డీటెయిల్డ్ ఎక్స్ప్లెనేషన్ ఇవ్వటం జరిగింది. ఫిలాటలిక్ మ్యూజియం అంటే ఏంటి, ఫిలాటలిక్ కౌంటర్ అంటే ఏంటి, ఫిలాటలిక్ బ్యూరో అంటే ఏంటి, అలాగే దీన్ దయాళ్ స్పర్శ యోజన ఇవన్నీ కూడా మీకు చెప్పడం జరిగింది. ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్ అండి. నెక్స్ట్ ఫర్దర్ క్లాసెస్కి వెళ్ళేటప్పుడు స్టాంప్స్ గురించి అవగాహన ఉండటం చాలా అవసరం. దాని గురించి ఈ వీడియో చేయటం జరిగింది. థ్యాంక్ యూ అండి. సబ్స్క్రైబ్ టు పోస్టల్ లాజిక్స్.